అందరికీ నమస్కారం అండి. శ్యామలా నవరాత్రుల గురించి నేను చదివిన కొన్ని విషయాలు. మాఘశుద్ధ పాడ్యం నుండి మాఘశుద్ధ నవమి వరకు ఉన్న 9 రోజులను శ్యామలా నవరాత్రులుగా శ్రీ విద్యా సాంప్రదాయంలో వ్యవహరించబడతాయి. హిందూ ధర్మంలో తెలుగు పంచాంగంలో ఏడాదికి 4 నవరాత్రులు ఉంటాయి. వాటిలో చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో శరద్ నవరాత్రులు, ఇక ఆఖరిది మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు. ఈ శ్యామలా నవరాత్రులనే మాతంగి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 4 నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు మనందరికీ తెలుసు. కానీ మిగిలిన 2 నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు. ఈ గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాలుగా అందరినీ పిలిచి చెయ్యరు, చాలా రహస్యంగా చేసుకోవాలంటారు. గుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని 9 రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు. దక్షిణాన శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి. శ్యామలాదేవి నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా అభివృద్ధి కలుగుతుందని, ఐశ్వర్యం లభిస్తుందని, ముఖ్యంగా పెళ్లి కాని వారికి పెళ్ళవుతుందని, దంపతులు కలిసిమెలిసి ఉంటారని పురాణాల్లో తెలియచేశారు. పూర్వం పండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీలలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించిందని, వారిలో 16 మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. అందువల్లనే శ్యామలాదేవిని మంత్రిదేవి అని కూడా అంటారు. దశమహావిద్యల్లో మాతాంగి అని కూడా పిలుస్తారు. శ్యామలాదేవిని 9 రోజుల పూజలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలిచే నామాల్లో మొదటిది లఘు శ్యామల, రెండవ రోజు వాగ్వాదిని శ్యామలాదేవి, మూడవ రోజు నకుల శ్యామలాదేవి, నాలుగవ రోజు హాసంతి శ్యామలాదేవి, ఐదవ రోజు సర్వసిద్ధి మాతాంగి, ఆరవ రోజు వ్యాస మాతాంగి, ఏడవ రోజు సారికా శ్యామలాదేవి, ఎనిమిదవ రోజు సుఖ శ్యామల, తొమ్మిదవ రోజు రాజమాతాంగి లేదా రాజశ్యామలాదేవి అని శ్యామలాదేవిని నిత్య పూజతో పాటు మాతంగి అష్టోత్తరం, శ్యామల కుంకుమార్చన చేసుకోవాలి. ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని అలంకరణ చేసి పాయసాన్ని ప్రసాదంగా నివేదించి వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. అమ్మవారికి మాతాంగి అనే పేరు ఎలా వచ్చిందంటే, హిమవంతుని స్నేహితుడైన మాతాంగముని తపస్సుకు సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతాంగముని కుమార్తెగా జన్మించి మాతాంగి దేవిగా ప్రసిద్ధి చెందింది. లలిత త్రిపుర సుందరీదేవి మంత్రిని స్వరూపమే శ్యామలాదేవి. అమ్మవారికి కుడివైపున శ్యామలాదేవి, ఎడమవైపున వారాహి అమ్మవారు ఉంటారు. ఈ ముగ్గురు 3 శక్తి స్వరూపాలు. శ్యామలాదేవిని శ్రీ లలితా త్రిపుర సుందరి చెరుకు విల్లు నుండి ఉద్భవించిందని నమ్ముతారు. శ్యామలాదేవిని ఉపాసించేవారు శ్యామలాదేవి లేదా మాతాంగిదేవి ముదురు పచ్చని ఆకృతి కలిగి ఉంటుందని చెప్తారు. 8 చేతుల్లో కత్తి, గోవు, గద, తెల్లతామర మరియు కదంబ పువ్వుల మాల, 2 చిలుకలు, రాళ్లతో కూడిన వీణ, శంఖం, చెవిపోగులు, చంద్రవంకతో పాటు రాజసింహాసనంపై కూర్చున్న తల్లి కిరీటాన్ని ధరించి దర్శనమిస్తుంది. వీటిలో ప్రతి ఒక్కటికి ఒక్కొక్క ప్రత్యేకత సూచిస్తాయి. ఈ శ్యామల నవరాత్రులు అమ్మవారిని పూజించడం వల్ల కళలు, వాక్కు, జ్ఞానం, చదువులు మొదలైన